చీకటిలో ఉండగా ఆశ్చర్యమైన తన దేవుని ఆయన మనకిచ్చాడు. తన మహాశ్చర్యములు ప్రజలకు చేయటానికి ఆయన పిలిచాడు. తల్లి గర్భంలో ఉన్న తన బంధువులను చూసి ఉన్నది. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. తన సాగుడిలో ఏర్పరచడానికి ఆయన పిలిచాడు. పిలువబడిన సంగమా, పిలువబడిన తన ప్రియ పిల్లలారా, ఉన్న పోచన ఉన్న చోటున మనలను మనం ఆయనకు అప్పగించుకుందాం. మనం ఏమై ఉన్నామో కేవలం దేవుని యొక్క కృప వలన ఉన్నాము. ఆ కృప వెంబడి కృప ఆరాధన ద్వారా పొందుకొని ఈ దినము ఆరాధన చేయటానికి మనమందరము పరిశుద్ధ మందిర ఆవరణలో లేచి నిలువబడి ఈ రీతికి ఇంతవరకు పాటలు పాడి ఆరాధన చేశాం. ఆ ఆరాధన ప్రభు పాదముల యొక్క చేరాలి. వాసించింది ఆయన యొక్క ఆన్సర్లో నుంచి పుట్టుకోవాలి. దేవుడు విననేరకుండునట్లు ఆయన చెవులు మంద కాలేదు. ఈ ప్రార్థనను ఆలకించాడు. నీకు ఆన్సర్ను శీఘ్రంగా ఇస్తాను. ఒకవేళ ఆలస్యము చేయొచ్చు తప్ప అలక్ష్యము చేయదు. ఈ ప్రార్థనకి జవాబు ఆలస్యము కావచ్చు, కానీ అలక్ష్యం మాత్రము ఎన్నటెన్నటికీ జరగదు. ఉన్న పోచున ఉన్న చోచున మౌనముగా ఉండి మనలను మనము ఆయనకు అప్పగించుకుందాం. మన రెండు చేతులు యేసు వైపు చాచిలాగా ప్రార్థన ద్వారా దేవునికి అభ్యర్థన చేశాను. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ప్రియ తల్లి తహసీల్దారమ్మ గారి ఆరాధన దేవునికి ప్రార్థించి సమర్పిస్తాను.